డీటెయిల్స్ చూద్దాం. నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కు బలైన రిషితేశ్వరి సూసైడ్ పై రెండో రోజు విచారణ ముగిసింది. విద్యార్థి సంఘాలతో పాటు రిషితేశ్వరి పేరెంట్స్ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే కమిటీ విచారణపై తమకు అస్సలు నమ్మకం లేదంటున్నారు పేరెంట్స్. విచారణ కమిటీలో ప్రజా సంఘాలకు, పౌర హక్కుల నేతలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ కూతురుకు న్యాయం జరగకపోయినా, నిందితులను కఠినంగా శిక్షించకపోయినా యూనివర్సిటీ ముందే ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు పేరెంట్స్. అలాగే విచారణ బహిరంగంగా నిర్వహించాలన్నారు పేరెంట్స్. మరోవైపు ఉదయం విద్యార్థి సంఘాల నేతలు కూడా విచారణకు హాజరయ్యారు. పీడీఎస్యూ, ఎంఎస్ఎఫ్ నేతలు కమిటీ ముందు తమ వాదనలు వినిపించారు. యూనివర్సిటీకి సెలవులు ఇచ్చి విచారణ చేయటంపై అభ్యంతరం చెప్పారు. మరోవైపు ఈ కేసులో అదుపులోకి తీసుకున్న ముగ్గురిని ఇవాళ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కేసుపై కమిటీ విచారణ జరుపుతున్నందున రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయలేదు. నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది కోర్టు. విచారణకు సమయం సరిపోకపోతే ప్రభుత్వాన్ని సంప్రదించి గడువు పెంచుతామని ప్రకటించారు విచారణ కమిటీ సభ్యులు. డీటెయిల్స్ శంకర్ అడిగి తెలుసుకుందాం. శంకర్, ఈ రెండో రోజు కమిటీ విచారణ ఎలా జరిగింది? డీటెయిల్స్ చెప్పండి. ఈ నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రితికేశ్వరి ఘటనలో నియమించినటువంటి సుబ్రహ్మణ్యం కమిటీ ఈ రోజు రెండో రోజు విచారణ కొనసాగుతుంది. అయితే ఈ రెండో రోజు చూసినట్టయితే ఈయనకి దాదాపు 12 మందిని కమిటీ విచారించింది. దీంతో పాటుగా రితికేశ్వరి తల్లిదండ్రులను కూడా విచారించింది. అయితే ఈ యొక్క తల్లిదండ్రులు తమ యొక్క వద్ద ఉన్నటువంటి ఆధారాలను కానీ, తమకు జరిగినటువంటి అన్యాయం కానీ మొత్తం టోటల్ గా ఈ యొక్క సుబ్రహ్మణ్యం కమిటీకి తమ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక సమర్పించిన తర్వాత కమిటీ ముందు కూడా వీళ్ళు చాలా ఆవేదనతో ఉద్రేకతో లోనయ్యారు. తమ ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి తమ కూతురు చనిపోయింది. తమ కూతురు సంఘటనలో పాల్గొన్నటువంటి ఈ యొక్క నిందితులను కఠినంగా శిక్షించాలి. తమకు ఎనుక ముందు ఎవరు లేరు. దీంట్లో కొద్దిగా రాజకీయంగా కూడా కొన్ని శక్తులనే ఇన్వాల్వ్ అయ్యాయి. దీంతో ఈ కేసు అనేది నిర్వీర్యం కాకుండా తమకు న్యాయం చేకూర్చాలి. న్యాయం చేకూర్చకపోతే తమకు ఆత్మహత్య శరణ్యము, ఈ యూనివర్సిటీ ఎదుటే మేము ఆత్మహత్య చేసుకుంటాము అనే విధంగా తమ యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఉదయించి చూసినట్టయితే ఇంకా సుబ్రహ్మణ్యం కమిటీ సభ్యునటువంటి మాజీ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం చెప్పిన ప్రకారము ఈ యొక్క 3 రోజులు విచారణ కొనసాగుతుంది. ఈ 3 రోజుల విచారణ అనంతరం మరికొద్ది విచారణ చేపట్టే అవకాశం ఏదైనా ఉన్నట్లయితే ఇంకా ప్రభుత్వంతో దీన్ని సంప్రదించి మళ్ళీ 2 రోజులు విచారణ అనేది కొనసాగిస్తాము అనే విధంగా కూడా చెప్పారు. అయితే ఈ రోజు గతంలో రితికేశ్వరి సంఘటనలో అరెస్ట్ అయినటువంటి ఈ యొక్క ముగ్గురిని కూడా రిమాండ్ ఈ రోజు పూర్తి కావడంతో కోర్టుకు కూడా ప్రవేశపెట్టారు. గుంటూరు క్రైమ్ బెంచ్ పోలీసు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ రిపోర్టు మాత్రం కోర్టుకు సబ్మిట్ చేయలేదని చెప్పేసి మనకు అనధికార సమాచారం మేరకు తెలుస్తుంది. అది కారణం ఏంటంటే ఇక్కడ నార్జ్ యూనివర్సిటీలో విచారణ కొనసాగుతుంది. ఈ యొక్క విచారణలో మరికొంతమంది నిందితులు ఏమైనా వచ్చే అవకాశం ఉండటంతో వీరిని కూడా అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో నివేదికను తదనంతరం ఈ యొక్క కోర్టుకు ప్రవేశపెడతాము అనే చెప్పడం జరిగింది. దీంతో కోర్టు అనేది ఈ యొక్క విచారణను 6వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఎవరైతే ముగ్గురు నిందితులు ఉన్నారో వీరు కోర్టు కూడా బెయిల్ కూడా అప్లై చేశారు. ఈ యొక్క బెయిల్ విచారణ కూడా 6వ తారీఖు వాయిదా వేసింది కోర్టు. శంకర్, మీరు ముగ్గురిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. వారిలో ఎవరైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఈ యొక్క అంటే నిందితులు ఈ యొక్క సంఘటనలో ఎవరైతే ఈ అమ్మాయిని హెరాస్మెంట్ చేశారో ఈ యొక్క రితికేశ్వరి సంఘటనలో ఆ యొక్క ముగ్గురిని ప్లస్ వీరిని ప్రోత్సహించిన ఒక అమ్మాయిని ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ గతంలోనే అంటే సంఘటన జరిగిన మరునాడే వీరిని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రిమాండ్ ప్రవేశపెట్టారు ఈ సంఘటనలో పాల్గొన్న వారిని. అయితే తదనంతరం ఈ యొక్క నివేదిక పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందిన తర్వాత దీంట్లో ఇంకా మిగతా వారు ఎవరైతే నిందితులు ఉన్నారా లేకపోతే దీంట్లో ఇంకెవరైనా ఉన్నారని వెలికి తీసిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో దీనిపైన ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది అండి. అంటే పేరెంట్స్ అయితే ఈ కమిటీపై నమ్మకంతో లేరు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇందులో చూసినట్లయితే ప్రధానంగా ఈ యొక్క కమిటీ ముందు ఇదే విషయాన్ని లేవనెత్తారు ఈ యొక్క రితికేశ్వరి తల్లిదండ్రులు. ఎందుకంటే ఈ యొక్క నియమించిన కమిటీలో ఇతర యూనివర్సిటీలో సంబంధించిన ప్రిన్సిపాల్లు ఒక ఐఏఎస్ అధికారిని కేటాయించారే కానీ ఈ యొక్క కమిటీలో ఒక ప్రజా సంఘాలు కానీ లేకపోతే ఈ యొక్క ఒక విద్యార్థి సంఘాలు కానీ దీనిలో చేకూర్చలేదు. అదే విధంగా చూసినట్టయితే కనుక ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు మొత్తం టోటల్ గా సెలవు ఇచ్చేసి
ఈ యొక్క రహస్యంగా అత్యంత రహస్యంగా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. ఈ యొక్క విచారణలో తమకు అనేది పూర్తి స్థాయిలో న్యాయం అనేది చేకూరదు. ఓన్లీ 50% మాత్రమే మాకు ఈ యొక్క విచారణ పైన నమ్మకం ఉంది. కానీ దీనిపైన మా రితికేష్ ముద్దులో కూతురైనటువంటి రితికేశ్వరి సంఘటనలో తమకు న్యాయం చేకూర్చాలంటే బహిరంగంగా కానీ లేకపోతే విద్యార్థుల సమక్షంలో కానీ ప్రజా సంఘాలు విద్యార్థుల సమక్షంలో ఈ యొక్క న్యాయ విచారణ అనేది కొనసాగాలి. లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ దీని మీద కేటాయించాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క 100% అనేది న్యాయం జరుగుతుంది. అంతేగాని ఇటువంటి విచారణ అనేది తమ కూతురికి పూర్తి స్థాయిలో అనేది న్యాయం చేకూర్చదని చెప్పేసి తమ యొక్క ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కమిటీ ముందు అటు మీడియా ముందు ఈ యొక్క తమ యొక్క భావాలను వ్యక్తీకరించడం జరిగిందండి. థ్యాంక్ యూ శంకర్.